సింగరేణి ప్రాంతంలో బొగ్గు బ్లాకులను వేలం వేయరాదు, బొగ్గు బ్లాకులను సింగరేణికి అప్పగించాలి సిపిఎం డిమాండ్. సిపిఎం ఆధ్వర్యంలో ఈ రోజు భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ బొమ్మ దగ్గర బొగ్గు బావులు ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని, సింగరేణికి బొగ్గు బావులను కేటాయించాలని, సింగరేణి ప్రాంతంలో బొగ్గు బ్లాకులను వేలం వేయరాదని, బొగ్గు బావులను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడాన్ని ఆపాలని, సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, సింగరేణి కాంట్రాక్టు కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ బొమ్మ దగ్గర నిరసన కార్యక్రమం జరిగింది. ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం జయశంకర్ భూపాలపల్లి జిల్లా నాయకులు వెల్లిశెట్టి రాజయ్య, గుర్రం దేవేందర్, ఆతుకూరి శ్రీకాంత్ మాట్లాడుతూ కేంద్రంలోనే మోడీ సర్కార్ దేశ వ్యాప్తంగా బొగ్గు రంగంలో ఉన్న 67 బొగ్గు బ్లాకులను వేలంపాట ద్వారా కార్పొరేట్ శక్తులకు అప్పగించడం కోసమే వేలం పాటలు వేస్తుంది. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలోని మందమరి ఏరియాలో ఉన్న శ్రావణపల్లి కార్పొరేట్ శక్తులకు ఇవ్వడానికి వేలం వేసింది. అతి వేలం పాటను వెంటనే నిలుపుదల చేయాలని, సింగరేణికి బొగ్గు బ్లాకులను అప్పగించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం నుండి బొగ్గు శాఖ మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి సింగరేణి రక్షణ కోసం అనేక దఫాలుగా సింగరేణి ప్రాంతంలో పాదయాత్రలు చేసిన సందర్భాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సింగరేణి బొగ్గు ఏదైతే ఉందో తెలంగాణ నల్ల బంగారాన్ని వ్యతిరేకిస్తూ వేలం వేయడాన్ని వ్యతిరేకిస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉన్నది. ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన 10 ఏళ్లలో దాదాపు 200 బొగ్గు బావులను దీంట్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమ్మకం పెట్టుకొని ఈరోజు కాంగ్రెస్ తో పాటు తెలంగాణలో బీజేపీ కూడా అవకాశం ఇస్తే బాగుంటది, బీజేపీ అభివృద్ధి చేస్తుంది అని చెప్పి ప్రజలు భావించి 8 మంది ఎంపీలను 8 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే ఈరోజు తెలంగాణకు ద్రోహం చేసే విధంగా తెలంగాణ ప్రజలు చేసినటువంటి మేలును మర్చిపోయి ఈరోజు తెలంగాణకి నల్లమాణిక్యంగా ఉండేటువంటి బొగ్గు బావులను అమ్మడానికి కుట్ర చేస్తా ఉన్నది బీజేపీ ప్రభుత్వం. ఈ బీజేపీ ప్రభుత్వంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు ఈ తెలంగాణ ప్రజల మేలును మర్చిపోయి దాని వేలం పాటకు స్వయంగా ఆయన పాల్గొని తెలంగాణ నల్లబొగ్గు మాణిక్యాన్ని నమ్మడానికి సిద్ధమైనటువంటి పరిస్థితి తెలంగాణలో ఉన్నది. దానికి ఈరోజు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు. ఏమాత్రం నోరు మెలపకుండా ఈరోజు తెలంగాణకు అన్యాయం చేసే విధంగా ఈరోజు బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు అనేది వాస్తవంగా ఈరోజు స్పష్టంగా కనబడతా ఉన్నది. ఇదే విధానాన్ని కనుక కేంద్ర ప్రభుత్వం ఏదైతే బొగ్గు గనుల అమ్మకం ఉందో నేరుగా దాన్ని సింగరేణికే కేటాయించాలి. ఈరోజు సింగరేణి వల్ల దాదాపు 40,000 మంది కార్మికులకు 26,000 మంది కాంట్రాక్ట్ కార్మికులకు ఉపాధి కల్పిస్తూ ఉన్నది. దీన్ని ప్రైవేటు పరం చేస్తే కనుక ఈరోజు లక్షల కోట్ల విలువ చేసి 6 లక్షల కోట్ల విలువ చేసి ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేస్తూ ఉన్నది. ఈ బొగ్గు గనులను కూడా వేలం వేస్తే ఈరోజు అందరు కార్మికులు కూడా కాంట్రాక్ట్ కార్మికులుగా మారేటువంటి స్థితి తెలంగాణలో వస్తుంది. ఈరోజు సింగరేణి వల్ల ఇటు తెలంగాణ కానీ అటు కేంద్రానికి కానీ న్యాయమే జరుగుతుంది తప్పితే దాదాపు 29,000 కోట్ల కరెంటు బిల్లు బకాయిలు ఉన్నా కూడా 35,000 కోట్ల టర్నోవర్తో ఈరోజు సింగరేణి నడుస్తూ ఉన్నది అని అంటే తెలంగాణ సింగరేణి ఎంత అద్భుతంగా పనిచేస్తూ ఉన్నదో అర్థం చేసుకోవాలి. అటువంటి సింగరేణిని తెలంగాణకు దక్కకుండా నల్ల మాణిక్యాన్ని అమ్మడం కోసం కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తూ ఉన్నది. అదే కనుక మానుకోకపోతే బీజేపీ వ్యవహార శైలిని మానుకోకపోతే రానున్న రోజులలో ప్రజలందరినీ కూడగట్టుకొని సింగరేణి కార్మికులందరినీ కూడగట్టుకొని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అడ్రస్ లేకుండా చేస్తామని చెప్పి ఈరోజు ఈ సందర్భంగా సిపిఎంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. తక్షణమే బొగ్గు వేలాన్ని మానుకొని సింగరేణి కేటాయించాలి అని చెప్పి సిపిఎంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.